మీ ఎలాంటి వ్యాపారం. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, హనుమంతుడు సాక్షాత్ హనుమంతుడు ఎప్పుడు చూడు రామనామాన్ని జపిస్తూనే ఉంటాడు, రామ 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 అని. సో ఆయన ఎందుకు అలా జపిస్తాడు? దాని వెనక ఉన్న కారణం ఏంటంట? రామనామాన్ని తారకం అంటాం, తారక మంత్రం అంటాం. అసలు మన కీర్తనలు అవి చూస్తే తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని పాడాడు రామదాసు. అంటే తారక మంత్రం అది. తారక మంత్రం అంటే ఏమిటి? మనల్ని ఇక్కడి నుంచి తరింపచేసేది తారక మంత్రం. అంటే ఈ లోకం నుంచి, ఈ స్థితి నుంచి తరింపచేసి మనల్ని ఉత్తీర్ణలను చేసి పైకి పంపించేది తారక మంత్రం. అందుకనే మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో అలవాట్లేదు, కానీ నార్త్ ఇండియాలో ఎవరైనా పోతే ఆ పాడి మోసేవాళ్ళు రామ్ నామ్ సత్యహే, రామ్ నామ్ సత్యహే అని చెప్పుకుంటూ వెళ్తారు. అంటే రామనామం చెప్పుకుంటూ ఉంటే వాడి తారకం దొరుకుతుంది, వాడు తరింపబడతాడు, వాడి పైలోకాలకి, వృద్ధలోకాలకి, పుణ్యలోకాలకి వెళ్తాడు అని భావన అనమాట. కాశీలో ఒక నమ్మకం ఉంది. వారణాసి, బనారసు, కాశీ అనేవో చెప్పుకుంటున్నాం కదా మనం. అక్కడ ఒక నమ్మకం ఉంది. అక్కడ పోయిన వాళ్ళకి ఎవరికైనా సరే ఒకవేళ ఆ ప్రాంతంలో మరణిస్తే, కాశీలో నగరంలో మరణిస్తే, కాశీ నగరంలో ఎక్కడైతే ఈ ముక్తి క్షేత్రం జరుగుతుందో అక్కడ మరణించినప్పుడు వారికి స్వయంగా శివుడే, విశ్వనాథుడు కదా కాశీకి, కాశీపురాధీశ్వరుడు కనుక ఆయన స్వయంగా వచ్చి వారి కుడి చెవిలో శ్రీరామనామం చెప్పి వెళ్తాడట, తారక మంత్రం చెప్పి వెళ్తాడు. అందుకనే కాశీలో మరణిస్తే వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ లేదు. కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు. కాశీలో మరణిస్తే ఇహ మరణ ఇంకా లేవు, ఇహ ముక్తి అయిపోయింది అని చెప్పడం. లేకపోతే మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఇదే కదా. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేయనం. తల్లి జఠరంలో మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం, ఇదేగా జరుగుతోంది మామూలుగా ఎవరికైనా. అలా కాకుండా కాశీ లాంటి చోట, అంటే కాశీ లాంటి కాదు, కాశీలోనే అదొకటే అలాంటిది, మరణిస్తే స్వయంగా మహాదేవుడే వచ్చి చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడట. అందరూ రాముడా శివుడా, అంటే విష్ణువా శివుడా అని కొట్టుకునేటటువంటి వాళ్ళందరూ ఒక్కసారి కాశీ ఉదాహరణ చెప్పుకోండి. రామనామం చెప్పింది ఎవరు? శివుడు. అది చెప్పుకుంటే ఏం జరిగింది? ఈయన పూర్తిగా వాళ్ళకి తారకం చెప్పి పంపించేస్తున్నాడు. అంటే అటువంటి గొప్ప మంత్రం అమ్మ రామనామం. అంటే తరింపచేసే మంత్రం. ఆ రామరామం తిరిగి చదువుకున్నా, మరామరా అని చదువుకున్నా కూడా వాల్మీకి ఎంత యోగ్యత వచ్చిందో అందరూ చూశారు. అంటే ఆ మంత్రంలో ఉన్నటువంటి శక్తి, విశేషత అది అటువంటిది. రామనామాన్ని మించిన మంత్రం ఇంకొకటి లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రాల్లో మొత్తం, ఆ సహస్రం అంటే 1000 కదా, మొత్తం 1000 నామాలు చెప్పుకున్నాక చిట్ట చివర ఆ పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడుగుతుంది ఒక మాట. ఏ శ్లోకం చదువుకుంటే ఇన్నున్నాయి కదా నామాలు, ఏది చేస్తే మనకి పూర్తిగా ముక్తి లభిస్తుంది అని అడుగుతుంది. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం స్తోతుమిచ్చామ్యహం ప్రభో. నేను వెందల్చుకున్నాను తండ్రి, ప్రభో నాకు చెప్పు, ఏ ఉపాయం చేస్తే, కేనోపాయన ఏ ఉపాయం చేస్తే, లఘు చిన్న ఉపాయంగా ఉండాలి, మళ్ళీ ఆ ఉపాయం మళ్ళీ పెద్దదిగా ఉండకూడదు, చిన్నగా ఏ ఉపాయం చేస్తే ఈ విష్ణునామ సహస్రనామ స్తోత్రం విన్నంత ఫలితం కలుగుతుంది చెప్పమంది. అంటే ఆవిడ తల్లి కదా, నా పిల్లలందరూ ఇంతంత టైం వెచ్చించి ఇంతంతసేపు కూర్చొని చదువుకోలేరయ్యా, వచ్చి తేలిగ్గా ఏమన్నా వచ్చి తరుణోపాయం, చిన్న ఉపాయం చెప్పరాదు, ఏదైనా సూక్ష్మోపాయం, సూక్ష్మంలో మోక్షం ఉంటామే, అది చెప్పరాదు అని అడిగింది ఆవిడ. అప్పుడు ఈయన శంకరుడు చెప్తాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్తాడు. రామ అని 3 సార్లు అనుకోండి చాలు. శ్రీరామ రామ రామేతి, రామ రామ రామేతి, రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఇవి చెప్పుకుంటే మనసు రమించిపోయి సహస్రనామాలు చెప్పుకున్నంత ఫలితం వస్తుందట. సహస్రనామ తత్తుల్యం, అంత తుల్యమైన, అంటే అంత సరిపోయేటటువంటి పుణ్యం. రామనామ వరాననే, ఆ రామనామం చెప్పుకుంటే ఆ వరం ఏంటంటే ఇలా వస్తుందట. కనుక రామ 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 అని 3 సార్లు చెప్పుకుంటే చాలు, విష్ణు సహస్రనామం చదువుకున్నంత ఫలితం. ఎలాంటి రామనామానికి ఎంత శక్తి లేకపోతే ఇట్లాంటి ఉపాయాలు శంకరుడే స్వయంగా చెప్పాడు. కాశీలోనూ ఆ రామనామ మహిమ గుర్తించి, రామనామం శక్తి గుర్తించి అక్కడ మరణించిన వారందరికీ ముక్తినిచ్చేటటువంటి మంత్రం చెప్తున్నాడు. అలాగే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఈ రకంగా శివపార్వతులు ఇద్దరు చెప్పుకున్నారు అని మనకి ఫలశ్రుతిలో కనిపిస్తుంది దాంట్లో. అంటే ఈ రకంగా
ఇవి చెప్పుకుంటూ ఉంటే రామ 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 అనే మాట అనుకుంటూ ఉంటే మరి హనుమంతుడు ఎన్నిసార్లు అన్నాడు? మరి ఆయనకి మరణం ఏది, ముక్తి ఏది? చిరంజీవి కదా. అర్థమైపోయిందా? ఎప్పుడు చూసినా రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. ఆ నామం చెప్పుకుంటూ ఉంటే ఎంతకంటే ఇంకొకటి మనకి ఇంకేదేముంది? అదే భక్తి, అదే ముక్తి, అదే భక్తి కూడా. తినేస్తే అదే చాలు. అటువంటి శక్తి రామనామానికి ఉంది. రామనామం అందుకని మరి ఆయన వదలకుండా రాముడికి మొట్టమొదటి భక్తుడు కదా. అంతకు మించిన భక్తుడు తర్వాత ఎంతమంది ఉన్నప్పటికీ వేరే వస్తారు. మొట్టమొదటి వచ్చేదే రామ భక్తుడు. ఎవరంటే ఏ పిల్లవాడిని అడిగినా ఏమని చెప్తాడు? కొంచెం ఈ విషయాలు తెలిసినవాడు హనుమంతుడు, ఆంజనేయుడు, అంతే కదా. కనుక ఆయన పేరు వెంటనే చెప్పేస్తున్నారు. కనుక అటువంటి రామనామానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణలు కానీ ఇంతకంటే గొప్ప కథ కానీ ఏమని చెప్తాం? ఆయన ఎప్పుడు రామ 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 ఏం చేసినా కూడా రామ అనుకుంటే ఆ పని అయిపోయిందట. మంత్రం సిద్ధించిందా లేదా అని అనుకున్నాం కదా. మంత్రశక్తి మంత్రసిద్ధి అనుకున్నాం కదా. మంత్రశక్తి ఉంది, మంత్రసిద్ధి జరిగింది. హనుమంతుడు రామ అని ఏం పని చేసినా చేశాడు. ఇప్పుడు కూడా చాలా మంది రామ అనే మాట ఎంత తేలిక పదాలు అనుకోవటానికి. ఒత్తులు లేవు, అవునా? పొల్లులు ఒత్తులు ఏమీ లేవు. హాయిగా రామ అనుకోవటమే కదా. చాలా తేలిగ్గా అనుకునేటటువంటి పదం. అటువంటి రామనామం చెప్పుకుంటూ ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేసినా, లేస్తున్నా, కూర్చున్నా, చేసినా రామ అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారు. అంటే ఆ నామ శక్తి అలాంటిది, ఆ నామ మహత్యం అలాంటిది. అంతేకాదు నిజంగానే అలా ఉపాసించి నిరంతరం చేస్తే సిద్ధి కూడా కలుగుతుంది. హనుమంతుడు అంతటి వాళ్ళు అవుతారు, అందరూ చిరంజీవులు అవుతారు, భక్తులందరూ కూడా. ఆ రామనామ శక్తి అది. అమ్మ, ముఖ్యంగా హనుమంతుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హనుమంతుని పూజించడం వల్ల మనకున్న శని దోషాలు పోతాయని విన్నాను నేను. అది ఎంతవరకు నిజమంటారమ్మా? హనుమంతుడికి శనివారం నాడు పూజలు చేయటం, శనివారం నాడు ఆకు పూజలు చేయటం, సింధూరం పూయించడం, ఇలాంటి పూజలని ఏ హనుమాన్ ఆలయానికి వెళ్ళినా ఆ శనివారం నాడు చాలా విశేషమైన పూజలు జరుగుతూ మనకు అనిపిస్తాయి. శని దేవుడు ఉన్నాడు కదా, నవగ్రహాల్లో శని ఉన్నాడు. ఆయన పట్టుకుంటే చాలా కష్టపడతాడు ఎవరినైనా అనేది పేరు. ఆయన నెమ్మదిగా నడుస్తాడు. నెమ్మదిగా నడుస్తాడంటే మందంగా నడుస్తాడు. అంటే మందంగా నడవటానికి కారణం ఒకటి ఉంది. అంత మందంగా నడుస్తాడు కనుక శని పట్టుకుంటే తొందరగా వదలదు అనేటటువంటి మాట అందరూ బాగా అంటూ ఉంటారు. దానికి కారణం అంతా మనకి రామాయణంలో కథలో కనిపిస్తుంది. కథ అంటే రామాయణంలోనే ఇవన్నీ సన్నివేశాలు, రకరకాల సన్నివేశాలు. ఇంద్రజిత్తు రావణుడి కొడుకు. మండోదరికి పుట్టేటప్పుడు ఈ పిల్లవాడు ఏమైనా సరే అతి గొప్ప శక్తివంతుడు కావాలి, చిరాయువు కావాలి, ఇవన్నీ కోరికలన్నీ పెట్టుకుని అప్పటికే ఈయన దేవతలందరినీ ఓడించి వచ్చేసాడు కదా. ఆ నవగ్రహాల్ని బలవంతంగా పిలుచుకొచ్చి కుండలి వేసి ఆ కుండలిలో ఎవరెక్కడ ఉంటే ఆ సమయంలో పుడితే పిల్లవాడికి మేలు అని అందరినీ కూర్చోబెట్టి ఆ గళ్ళల్లో బంధించేశాడు రావణాసురుడు. ఎక్కడ వాళ్ళు అక్కడ, మీరు ఇక్కడే ఉండండి, కదలకండి. ఈ సమయంలో అంటే నా కొడుకు పుట్టే సమయానికి మీరు ఇక్కడ ఇలా కూర్చోవాలి అంతే. అంటే గ్రహగతులను కూడా నిర్ణయించే శక్తి రావణాసురుడికి వచ్చేసింది. వచ్చి కూర్చోబెట్టేశాడు. కూర్చోబెట్టేశాక శని ఆయుక్కారకుడు. శని పుణ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. కనుక అటువంటి వాడు శని. అందుకని శనిని ఎప్పుడు కూడా శని దేవుడు అనాలి కానీ శనిగాడు అనకూడదు. చాలా పాపం, చాలా తప్పు. ఎందుకంటే ఆయన మన పుణ్యాన్ని ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు. అటువంటి శని దేవుడిని కూడా అందరినీ కూర్చోబెట్టారు. అప్పుడు ఈ నవగ్రహాలందరూ కలిసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ కడదలటానికి వీలు లేకుండా బంధించేశాడు. అయ్యా శని, నువ్వే ఏమన్నా చేయగలవాడివి, మా అందరిలో కొంచెం చేయగల శక్తి గలవాడివి నువ్వే, ఏమన్నా ఒకటి చేసి చెయ్యి ఏమన్నా అని అడిగారు. ఈయన్ని బంధించి ఒక చోట కూర్చోబెట్టారు కదా. నెమ్మదిగా ఏం చేశాడు, కాలు పక్కకి జరుపుతూ వచ్చాడు. జరుపుతూ వచ్చి పక్కగా సరిగ్గా మేఘనాథుడు పుట్టే టైం కాలు పక్కకు పెట్టేశాడు. పెట్టగానే కాలు పక్కకు పెడతావా అని రావణాసురుడు కర్ర పెట్టి ఠప్మని కొట్టాడు, శిక్షించాడు. కాలు కాస్త విరిగింది, అందుకని ఆయన పాపం మందగమనుడు, నెమ్మదిగా నడుస్తాడు. అందుకే మెల్లగా నడుస్తాడు. శనైశ్చర, శని అంటే స్లో అని అర్థం. శనైశ్చర, స్లోగా నడిచేవాడు కనుక చర అంటే నడవటం కదా, శనైశ్చరుడు అనమాట ఆయన. శనీశ్వరుడు అని కూడా అంటారు, దానికి వేరే కథ ఉంది. ఈ శని ఈ రకంగా వచ్చేయటం వల్ల పాపం కాలికి దెబ్బ తగిలినా మేఘనాథుడు మరి రాక్షస పుత్రుడు, వాడు ఎంత క్రూరుడో అన్నీ తెలిసింది అందరికీ. అలాంటి వాడికి ఆయుష్ తగింది, యుద్ధంలో చనిపోయాడు కదా, లేకపోతే ఇంకా నాళ్ళు ఉండేవాడు. అలాంటి పని చేశాడు కనుక ఈయనందరికీ పూజనీయుడు అయ్యాడు. పాపం దెబ్బతిని అందరిని వదిలేసిన నువ్వు తప్పు చేసావు కదా అని గదిలో పెట్టేసి తాళం పెట్టాడు రావణాసురుడు శనిని. గడిపోని ఎలా తప్పు చేశాడుగా, శిక్ష పడాలిగా, కాలు ఎలా ఎరగొట్టాడు. ఈ లోపల హనుమంతుడు వెతుక్కుంటూ సీతను ఎత్తుక్కుంటూ వచ్చి అంతఃపురంలో గదులన్నీ తిరుగుతున్నాడు కదా. మండోదరిని చూసి కాసేపు సీత అనుకున్నాడు. మళ్ళీ ఈవిడ ఇలా ఉంది, రావణాసురుడు పక్కన పడుకుంటే సీత పడుకుంటుందా? అబ్బాయి కాదు
ఈవిడ కాదనుకున్నాడు. ఇలా ఒక్కొక్కళ్ళని అంతఃపురంలోకి వెళ్ళి, అంటే స్త్రీ కనుక అంతఃపురంలో దాచాడని అనుకున్నాడు హనుమంతుడు. ఒక్కొక్కళ్ళని చూసుకుంటూ వచ్చాడు కదా, అలా గదులన్నీ తలుపులు తెరిచి చూస్తున్నాడు. ఒక తలుపు తెరవగానే శనీశ్వరుడు, అమ్మయ్య నాయన నన్ను వదిలిపెట్టావా అని చెప్పి బయటికి పరిగెత్తుకు వచ్చాడు. ఎవరు నువ్వు ఏంటంటే కథ చెప్పాడు, ఇది సంగతి అని చెప్పేసరికి, సరే వదిలేశా కదా పారిపో, కాకపోతే ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళకి నువ్వు పీడించకు, వాళ్ళకి మేలు కలుగ చేయి, వాళ్ళకి శని బాధ నివారణ చేయి. శని కూడా వరం ఇచ్చేశాడు వెంటనే. ఎవరైతే నిన్ను పూజిస్తారో వారి జోలికి నేను వెళ్ళను, నువ్వు నాకు ఇంత మేలు చేసావు కదా, కనుక నీ మేలుకి ప్రతి మేలు, అంటే ఒక గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ లాగా అనమాట. నీకు దానికి ప్రతిగా నీ భక్తులు ఎవరిని నేను బాధించను, వేధించను, శనివారం నాడు వచ్చి నీ పూజ చేసుకునే వాళ్ళకి నేను కరుణిస్తాను అన్నాడు. అయిపోయేలా. మరి శనివారం ఎందుకు ప్రత్యేకం అంటే హనుమంతుడి పూజలకి శనిదేవుడి బాధ ఉండదు అంటానికి కారణం ఇదే. కనుక ఆ విధంగా శని బాధల నుంచి విముక్తి పొందాలంటే శనివారం నాడు హనుమంతుడికి పూజ చేస్తే మంచిది. హనుమంతుడికి పూజ చేస్తే హనుమంతుడు సంతోషిస్తే శని సంతోషించి మనల్ని వదిలేస్తాడు, అదే ఒక కారణం. అలాగే మంగళవారం నాడు కూడా శనికి చాలా ప్రత్యేకమైన, అదే హనుమంతుడికి ప్రత్యేకమైన రోజుని మనం పూజ చేస్తూ ఉంటాం. మంగళవారం నాడు ఎందుకు హనుమంతుడికి ప్రత్యేకం అంటే చైత్ర మాసంలో ఆయన మంగళవారం నాడు పుట్టాడు. ఆయన జన్మతిథి మంగళవారం నాడు, ఆ వారం మంగళవారం పడింది కనుక మంగళవారం నాడు పుట్టాడు కనుక మన 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 వారం అన్నమాట. ఆ వారం పుడితే హనుమంతుడు వాళ్ళకి మేలు చేస్తాడు. అలాగా మనం కావాలని పుట్టాం కదా ఆ రోజు, కనుక ఆ రోజున మనం పూజ చేస్తే హనుమంతుడు చాలా నా పుట్టినరోజు నాడు వీళ్ళందరూ వచ్చారని తృప్తి పడతాడు అనమాట. అలా హనుమ జయంతి అని వేరే రోజులు ఉన్నాయి. ఆ 2 హనుమ జయంతులు కూడా వస్తాయి, ఒకటి ఏప్రిల్లో ఒకటి మేలో 2 వస్తాయి. చైత్ర మాసంలో 1, వైశాఖ మాసంలో 1, 2 వస్తాయి. అంటే ఒకటేమో ఈయన పుట్టినరోజు, ఒకటేమో ఈయన సీతని చూసి వచ్చి సంతోషకరంగా ఆ రోజు జయోత్సవం కదా మరి. అవును. కనుక ఒకటి హనుమత్ ఉత్సవాలు అని చెప్పుకుంటారు, ఒకటేమో హనుమత్ జయంతి అని చెప్పుకుంటారు. ఆ 2 రోజులు చాలా ప్రముఖమైనవి హనుమంతుడు పూజ చేసే వాళ్ళకి. మంగళవారం ఎందుకంటే అది ఆయన ఆనాడు పుట్టాడు కనుక, మంగళవారం నాడు పుట్టాడు కనుక ఆ రోజు ఆయనకు పూజ చేస్తే, ఆయనకి చక్కగా అలంకారం చేస్తే, ఆయనకి అభిషేకాలు చేస్తే ఆయన సంతోషిస్తాడు. కనుక తద్వారా హనుమంతుడు కృపని మనం పొందొచ్చు. హనుమంతుడు కృప పొందితే దాని బై ప్రోడక్ట్ గా శని కూడా మన ఏం చేయడు. అవును, అది సంగతి. అమ్మ మొత్తం మీద నామనామం రిపీట్ అమ్మ మొత్తం మీద రామజపం చేయడం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి, అలాగే హనుమంతుని పూజించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు.